హలో అండి. అందరికీ నమస్తే. నేను ఈ వీడియో చాలా లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. తాడిపత్రిలో ఎగ్జిబిషన్‌కెళ్ళామండి. అండర్ గ్రౌండ్ వాటర్ ఫిష్ ఉన్నాయండి ఇక్కడ. అంతా 3D ఎఫెక్ట్‌తో పిక్చర్స్ కూడా ఉన్నాయి. చాలా మటుకు పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. అవి తనతో పాటే ఉన్నట్లు ఫీలింగ్ ఫోటోలు తీసేటప్పుడు. అది చూడండి పాప టీ కప్పులో పట్టుకుంటున్నట్లు సేమ్ అదే ఫీలింగ్ అనిపిస్తుంది. 3D ఎఫెక్ట్‌తో ఉన్నాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తాడిపత్రిలోని ఈ వీడియో అప్‌లోడ్ చేసేలోపు అది అయిపోయి ఉంటుందండి. తీసేశారు గూడా. ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి 60 రూపీస్ తీసుకుంటున్నారు. మేము వెళ్ళినప్పుడు అబ్దుల్ కలాంతో ఫ్లవర్ వాజ్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ చూడండి చాలా బాగా ఉంది. ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఏనుగు పూలు చల్లుతున్నట్లు ఉంది. చూడండి రెక్కలు వచ్చినట్లు. జిరాఫీకి పూలు తినిపిస్తున్నట్లు. సెల్ఫీ తీసుకుంటుంది చింపాంజీ పాప. తర్వాత నెక్స్ట్ కిడ్ పట్టుకున్నట్లు ఫ్లవర్ వాజ్, తాజ్‌మహల్. డైనోసార్‌ని షూట్ చేస్తున్నట్లు కూడా ఉంది. అక్కడ చూడండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత చేపలన్నీ అక్వేరియం లాగా పెట్టారండి. అవి ఒక్కొక్క రకం చేపలు ఒక్కొక్క చోట ఉంటున్నాయి. ఆ స్టోన్స్ కలర్ఫుల్‌గా చేపలను బట్టి స్టోన్స్ కింద కలర్ఫుల్‌గా ఉండేటట్లు పెట్టారు. అది ఆ చివర చూడండి చేప చనిపోయింది పాపం. తర్వాత ఇక్కడ వైట్ స్టోన్స్ చేపలు కూడా చిన్న చిన్న చేపలు ఉంటాయి ఇక్కడ. బ్లాక్‌వి. అవి అపిరియన్స్ బాగా కనిపించాలని కలర్లను బట్టి ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఫిష్‌లు చూడండి చాలా ఎక్కువగానే ఉన్నాయి. బ్లూ కలర్ స్టోన్స్ పెట్టారు. ఇవి ఇక్కడ వైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో. తర్వాత ఇక్కడ చూడండి వైట్ స్టోన్స్‌లో ఆరెంజ్ కలర్ ఫిష్‌లు చాలా బాగున్నాయి చూడ్డానికి. అవి మనం మనుషుల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఒకటి చనిపోయింది చూడండి. ఇక్కడ కలర్ఫుల్ స్టోన్స్ అవి ఉన్నాయి. వైట్ ఫిష్‌లు. చాలా అంటే అక్కడ కొన్ని కొంచెం కొంచెం అక్వేరియం ఇంట్లో పెద్దదిగా ఉంటుంది చూడండి. అలాంటి దాంట్లలో ఒక్కో చోట ఒక్కోటి అంటే నడుచుకుంటూ వెళ్తూ ఉండేటప్పుడు ఈ సైడ్ ఆ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టారు. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఇవి అయితే చాలా యాక్టివ్‌గా ఉన్నాయండి. ఈ కొత్తగా ఏమన్నా వదిలారేమో అంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా! ఇవి కొంచెం డల్‌గా అనిపించినాయి. వైట్ స్టోన్స్‌లో ఉండినవి. చాలా బాగా అనిపించింది ఫిష్‌లు కూడా. అక్వేరియంలో ఎక్కువ డేస్ అలాగే పెడితే అవి బయట ఉండేటివి ఉండలేవండి. ఇక్కడ చూడండి వైట్ ఫిష్‌లు బ్లాక్ స్టోన్స్‌లలో ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం చెయ్యి ఎలా అంటే అటువైపు చాలా ఫాస్ట్‌గా తిరుగుతాయండి ఆ ఫిష్‌లు. చాలా చిన్నవిగా ఉన్నాయి. కాకపోతే మనం చేత్తో ఇలా అన్నటప్పుడు బాగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లోపలికొచ్చాము. లోపల వచ్చేసి మనం నడిచేకుంటుంది. పైనుంచి గ్లాస్‌లో పెట్టి నింటారనమాట. బాగా కనిపిస్తూ ఉంటుంది. మనం నడుచుకుంటూ వచ్చేటప్పుడంతా చేపలు ఉన్నట్లు ఉంటుంది. అందులో నుంచి మనం నెక్స్ట్ ఎగ్జిబిషన్‌కి వెళ్తామనమాట. అవి మనం తలపైనే ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా ఎక్కువగా ఉన్నాయండి చేపలు. బాగా పెద్ద పెద్దవి ఉన్నాయి సైజులు. చూడండి అలా ఉంటుందన్నమాట. మనుషులు కనిపించే కొద్దీ అవి కదులుతూ ఉంటాయి. అదిగో చూడండి పాపం చనిపోయినవి చిన్న చిన్నవన్నీ చనిపోయినాయి. మా బాబు అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశాడండి. చూసారు కదా! ఇలా ఉంటుంది లోపలంతా.
జస్ట్ ఒక ఇది 100 ఫీట్స్ ఉంటాయి అనుకుంటానండి. ఆ వైపు నుంచి ఈ వైపుకు అదంతా ఇలాగే అండర్ గ్రౌండ్ లోపల నుంచి మనం వచ్చేదానికి చూసేకుంటుంది. అవన్నీ చూడండి చాలా డల్గా ఉన్నాయి పాపం చేపలు. పైన ఉండేవి కొంచెం హెల్తీగా ఉండేటివన్నీ, కిందికి అన్నీ బాగలేనిటివన్నీ కిందికి పడిపోతూ ఉంటాయి. వాళ్ళు వాటర్ చేంజ్ చేయడం, నెక్స్ట్ అవి బాగలేని వాటిని కూడా తీసేస్తారు. మేమంతా కలిసి వెళ్ళామండి. వాళ్ళ నాన్నగారు రాలేదు. పిల్లలు వెళ్ళాలి అంటుంటేనే వెళ్ళాము. అది కూడా కలర్స్తో ఉంది. నెక్స్ట్ ఇక్కడ బొమ్మలు ఉంటుంది, బొమ్మలు ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ మాస్కులు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి గిఫ్ట్ గ్యారంటీ అనేసి దీనికి ఐ థింక్ 40 రూపీస్ ఏమో ఇచ్చామండి. 40నేమో, ఎస్ 40. ఇది వచ్చేసి బొమ్మ 50 రూపీస్ అండి. ఏదైనా తీసుకోవచ్చు. 50. ఈ బాల్ వేస్తే ఒకటి ఏదైనా గిఫ్ట్ వస్తుంది అని అన్నారు. మనకి 6 బాల్స్ ఏమో ఇస్తారండి. 6 బాల్స్ కలిపి ఎంతో సమ్ అమౌంట్, సమ్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఉండేటివి ఇస్తారు. మా పాపకి వచ్చేసి బ్యాట్ బాల్ వచ్చిందండి. బ్యాట్ బాల్ వచ్చింది. గన్తో పేలుస్తానండి. బాబు షణ్ముఖ్ రామ్ అండి, మా ఇంటి పక్కన అబ్బాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి రింగులు వేసేదండి. 50 రూపీస్ అండి. 50 రూపీస్కి వచ్చేసి 10 రింగ్స్ ఏమో ఇస్తారు. అవి మనకు పడినట్లే ఉంటాయి కానీ అసలు ఏమీ పడవండి. ఒక్కటి పడింది పాపకు వచ్చేసి, కీ చైన్ ఒకటి పడింది. అది మా పాపకు వచ్చింది. 50 రూపీస్ 10 ఇస్తారండి. 10 రింగ్స్ ఇస్తారు. ఎవరం వేసినా కూడా పడలేదండి, పక్కకు తప్పిపోతూ ఉంటుంది. పాప వేసింటే ఒక్కటి వచ్చింది, కీ చైన్ వచ్చింది. ఇంకా అక్కడ 100, 50 అవి పెట్టారు కదండి, అది అమౌంట్ అండి. ఇక్కడ కూడా అలాంటిదేనండి. ఇవి కూడా గ్యారంటీ గిఫ్ట్ అనేసి పెడతారు. ఇంకా నెక్స్ట్ లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అది బాతు తిరిగేది ఉంది కదండి. ఒక్కొక్క పర్సన్కి 70 రూపీస్ అండి. 70 రూపీస్. అందులో మేము కూడా వెళ్ళాము. ఇవి వచ్చేసి 50 రూపీస్ అండి. 50. ఇది వచ్చేసి 70 రూపీస్ అండి. బాబును కూర్చోబెడతామంటే బాబు కూర్చోలేదు, అందుకు నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. 70 తీసుకున్నారండి ఒక పర్సన్కి. 3 ఇయర్స్ లోపు పిల్లలకైతేనే అమౌంట్ తీసుకోరండి. అంతేకాకుండా వాళ్ళకి ఛార్జెస్ కూడా లేదు, ఎంట్రీ టికెట్ కూడా ఉండదు 3 ఇయర్స్ లోపు అయితేనే. మా బాబుకు జస్ట్ 3 ఇయర్స్ అండి. ఇంకా తర్వాత ఆలూది అది కూడా 60 రూపీస్ అనుకుంటా అండి. 60 రూపీస్ అది కూడా తీసుకున్నాము. ఇది 50 రూపీస్ అండి. 50 రూపీస్. ఇక్కడ బాబుకి కూడా తీసుకున్నారండి, డబ్బులు తీసుకున్నారు. ఎగిరేది వచ్చేసి 30 రూపీస్ అండి. ఎవరికైనా కూడా 30 రూపీస్. అది అప్పడం వచ్చేసి 50 రూపీస్ అండి. ఒకటి పెద్దగా అప్పడం వస్తుంది, దానిపైన లైట్గా పౌడర్ వేసిస్తారు, పప్పుల పొడి లాంటిది. అది వచ్చేసి 70 రూపీస్ అండి. చాలామంది బాగా దాన్ని ఎక్కారు. 70 రూపీస్ అండి. అది కళ్ళు తిరుగుతున్నాయి అన్నారండి కిందికి వచ్చిన తర్వాత. ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా, బాగా కళ్ళు తిరిగాయి అనుకుంటా వచ్చేసారు వచ్చిన వాళ్ళు. మేమైతే ఇది ఎక్కలేదండి, చిన్నపిల్లలు కదా, కొంచెం వాళ్ళని పట్టుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఒకరే అయితే ఇద్దరిని హ్యాండిల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. పిల్లలకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరూ వెళ్తున్నారండి. గోబీ, పానీపూరి, తర్వాత ఇది నేను వచ్చేసి ఆలూది తీసుకున్నాను. బాగుంది, చాలా బాగా అనిపించింది.
మసాలాలో అది అక్కడ ఆయిల్ వేడి చేస్తున్నారు కదా, అందులో వేసేస్తారు. డీప్ ఫ్రై చేస్తారు. 60 రూపీస్, సారీ 17, 60 రూపీసే అనుకుంటా అండి. 10 చేంజ్ ఇచ్చాడా? ఎస్, 70 రూపీస్, 60 రూపీస్ అండి. అది బాగానే ఉన్నది, టేస్ట్ బాగా అనిపించింది. అలా ఇస్తారండి. దాన్ని డిప్ చేస్తారు. తర్వాత ఇంకా అట్లే ఆయిల్లో పెట్టేస్తారు. అది బాగా వేగిన తర్వాత సాస్ అవి వేస్తారు. మళ్ళీ పైన పౌడర్ వేస్తారండి, మసాలా పౌడర్ కూడా వేస్తారు. చాలామంది కూడా తీసుకుంటూ ఉన్నారు టేస్టీగా ఉంది అనేసి. అలా ఉంటుంది చూడండి. అలా తీసుకొని వాటి మీద చిల్లీ సాస్, తర్వాత పౌడర్ వేస్తారు. పౌడర్ వేసి మళ్ళీ తర్వాత టమోటా సాసు, నెక్స్ట్ వైట్ది వేస్తారు వాళ్ళు, వైట్ది వేస్తారు. అది 60 రూపీస్ అండి.